తమిళనాడులోని మారన్ ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది. సన్ టీవీ చైర్మన్ కళానిధికి సోదరుడు దయానిధి మారన్ నోటీసులు పంపారు. అసలు అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడానికి కారణమేంటి? తీవ్రమైన ఆరోపణల వెనుక అసలు కథేంటి? తమిళనాడులో అత్యంత పేరు మోసిన కుటుంబం మారన్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 20 ఏళ్లుగా 1,00,000 కోట్లకు పైగా బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న మారన్ సోదరుల మధ్య వివాదాలు మొదలయ్యాయి. 2 దశాబ్దాలకు పైగానే నిర్మించుకున్న కోటకు ఇప్పుడు బీటలు వారుతున్నాయి. సన్ టీవీ చైర్మన్ కళానిధి మారన్ సహా మరో 7గురికి ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ అయిన దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. మనీ లాండరింగ్ సహా పలు మోసపూరిత వ్యవహారాలను కళానిధి మారన్ నడిపారని ఆ నోటీసుల్లో ఆరోపించారు. కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలని డిమాండ్ చేశారు. దయానిధి మారన్ తరపు లాయర్ ఈ నెల 10న నోటీసులను పంపారు. కళానిధి మారన్ తో పాటు ఆయన భార్య కావేరి మారన్ కు నోటీసులు అందాయి. అయితే వివాదం పూర్తిగా ప్రమోటర్ ఫ్యామిలీకి సంబంధించినదని, దీనివల్ల సన్ టీవీ గ్రూప్ వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ ప్రకటించింది. మాజీ సీఎం కరుణానిధి మేనల్లుడు, మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ కుమారులే దయానిధి, కళానిధి మారన్లు. అమెరికాలో ఎంబీఏ చేసిన కళానిధి 2003లో తండ్రి అనారోగ్యం కారణంగా భారత్ కు తిరిగొచ్చారు. అప్పటి నుంచి సన్ నెట్వర్క్ కార్యకలాపాలను కళానిధి చూస్తున్నారు. అయితే తండ్రి మురసోలి మారన్ మరణం తర్వాత కుటుంబం, మీడియా వ్యాపారంలో వాటాల తరలింపులో భారీగా కుట్రలు జరిగాయని దయానిధి ఆరోపించారు. తండ్రి మరణించిన వెంటనే వారసత్వ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికెట్ లేకుండా తల్లి మల్లికా మారన్ పేరిట షేర్లు మార్చినట్టు పేర్కొన్నారు. దీని ద్వారా కళానిధికి పూర్తిగా నియంత్రణ దక్కేలా ముందస్తుగా ప్లాన్ చేశారని ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 15న కళానిధి మారన్ తక్కువ ధరకు ఒక్క షేరు ₹10 చొప్పున 12 లక్షల ఈక్విటీ షేర్లను తన పేరిట కేటాయించుకున్నారని, ఆ సమయంలో వాటి అసలైన మార్కెట్ విలువ 2,500 నుంచి 3,000 మధ్య ఉండేదని దయానిధి నోటీసుల్లో తెలిపారు. ఈ చర్య ద్వారా కంపెనీ మీద 60% వాటాను అక్రమంగా పొందినట్టు దయానిధి చెబుతున్నారు. అంతేకాదు 8,500 కోట్లకు పైగా మొత్తం భారతదేశం, విదేశాల్లోని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ లాండరింగ్ చేసినట్టు ఆరోపించారు. అలాగే ఎస్ఈబీఐ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈకు తప్పుడు సమాచారం ఇచ్చి షేర్లను పబ్లిక్ లిస్టింగ్ చేసినట్టు నోటీసుల్లో వివరించారు. మనీ లాండరింగ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడినందున ఎస్ఎఫ్ఐఓ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని దయానిధి మారన్ కోరినట్లు నోటీసుల్లో ఉంది. అయితే సోదరుడు ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కళానిధి ఇప్పటి వరకు నోటీసులపై స్పందించలేదు. నిజానికి ఆస్తులు, వ్యాపారాల నిర్వహణ విషయంలో మారన్ కుటుంబ సభ్యుల మధ్య 2007లో ఒప్పందం చేసుకున్నారు. కానీ అవి అమలు జరగటం లేదని దయానిధి మారన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. గతేడాది దయానిధి మారన్ సన్ టీవీలో తన కుటుంబ వాటా గురించి స్పష్టత కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. సన్ టీవీ షేర్ల బదిలీ, డివిడెండ్ చెల్లింపులపై పారదర్శకత లేదని, ఎలాంటి సమాచారం చెప్పటం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం చెన్నైలోని కోర్టుల్లో ఉంది. సన్ టీవీని తనకు అప్పగించాలని దయానిధి మారన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దయానిధి మరోసారి నోటీసులు పంపటం తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మరోవైపు దయానిధి నోటీసుల వెనక బీజేపీ హస్తముందనే చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసే కుట్రలో భాగంగా కమలం ఆడిస్తున్న ఆట అని తమిళనాడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దయానిధి మారన్ లీగల్ నోటీసుల వెనక బీజేపీ నేతల హస్తం ఉందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.